క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ అఖిలపక్ష తొలి సమావేశం ముగిసింది. కారు కమలం మినహా దాదాపు అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. బలమైన ఐక్య వేదికగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారు. డీలిమిటేషన్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన అఖిలపక్షం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది. ఈ భేటీకి బీఆర్ఎస్, బీజేపీ హాజరు కాలేదు. ఇది తొలి భేటీ మాత్రమే. మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం, అందరినీ కలుపుకుపోతాం, అందరూ కలిసి వస్తారన్నారు జానారెడ్డి. డీలిమిటేషన్ పై తమిళనాడు నిర్వహించే సమావేశానికి రాష్ట్ర ప్రతినిధుల బృందం 22న చెన్నై వెళ్తుందన్నారు. అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లలేదు. నీ అసెంబ్లీ లాబీలో జానారెడ్డితో కలిసి సందడి చేశారు కేటీఆర్. హాయ్ అంకుల్ అంటూ పలకరించి సెల్ఫీ తీసుకున్నారు. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ సర్కార్ కు స్పష్టత లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కేటీఆర్. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే లేదన్నారు. డీలిమిటేషన్ విషయంలో టీ కాంగ్రెస్ నాయకులకు ఉన్న బాధ్యత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయంలో కేంద్ర వైఖరిపై బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు కేటీఆర్. డీలిమిటేషన్ పై చెన్నైలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి వెళ్తామన్నారు ఆయన. అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ మినహా అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు కేకే కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కానీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కనిపించలేదు. ఆరా తీస్తే తనకు ఇన్విటేషన్ రాలేదు, తాను వెళ్లలేదన్నారు ఆయన. ఈ అంశంపై స్పందించిన జానారెడ్డి ఆ వ్యవహారమంతా భట్టి చూసుకుంటారన్నారు. తొలి భేటీలో డీలిమిటేషన్ పై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాయన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి జరిగే నష్టం, ఐక్య పోరాట కార్యాచరణపై చర్చించామన్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.